యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ట్రెండింగ్ టాపిక్. గత కొద్ది రోజులుగా కంచా గచ్చిబౌలి భూముల వివాదం నడుస్తోంది. ప్రస్తుతం నాతో పాటు ప్రముఖ న్యాయవాది కాంపల్లి ఉదయకాంత్ గారు ఉన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ వైస్ చైర్మన్గా కూడా ఉన్నారు. అసలు ఈ భూముల వివాదం ఎక్కడ మొదలైంది, దీని హిస్టరీ ఏంటి, ఇవన్నీ కూడా సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే ఉదయకాంత్ గారు. ముందుగా అసలు ఈ భూములు ఎవరికి చెందినవి, వివాదం ఎక్కడ మొదలైంది? మీరు అడుగుతున్న డౌట్లా, ప్రజల మైండ్లో ఉన్న డౌట్లా? ప్రజల మైండ్లో. ఎప్పుడైతే ప్రజలు అడుగుతున్నారో, ప్రజలలో ఎవరు అడుగుతున్నారు, ఒకటి, ఎవరు అడిగిస్తున్నారు, రెండు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఈరోజు ఏదైతే భూమి మాదని చెప్పేసి గొడవ పెడుతుందల్లా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకునే విద్యార్థులు వాళ్ళే గొడవ పెడుతున్నారా, లేదంటే ఏదన్నా ప్రలోభాలకు లోనే వాళ్ళు గొడవ పెడుతున్నారా అనేది వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజులలో ఉద్యమాలు చేస్తున్నారు, గొడవలు పెడుతున్నారు, రోడ్ల మీదకి వచ్చి కొట్లాడుతున్నారు. ఒక కామన్ మ్యాన్ చేస్తే సరే మనం సమర్థించవచ్చు, కానీ విద్యావంతులు అందరూ కూడా కలిసి ఈరోజు ఇంత అమానుషంగా ప్రభుత్వంపై వాళ్ళు దుమ్మెత్తిపోస్తూ ఏదైతే అలిగేషన్ ప్రభుత్వం మీద చేస్తున్నారో దానికంటే ముందు చదువుకున్న వాళ్ళు కాబట్టి ఒక్కసారి చరిత్రను తిరిగెళ్ళి చూడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఏ ప్రభుత్వం కూడా అబ్రప్ట్గా, అన్వాంటెడ్గా, వితౌట్ బేసిక్ స్టాట్యూట్స్ లేకుండా ఏ నిర్ణయాలు తీసుకోదు. అది క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వెరీ రీసెంట్లీ హైకోర్టు ఇచ్చిన వర్డిక్ 2024లో ఒకటి, దాని తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చిన వర్డిక్ 2025లో, 2024 ఇచ్చిన వాడికి ఒకసారి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే నిర్ణయం తీసుకొని హైకోర్టు నిర్ణయం ఇచ్చిందో ఇది ప్రభుత్వం భూమి అని అన్న తర్వాత ఎవరైతే ప్రైవేట్ పార్టీస్ ఉన్నారో వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళడం, సుప్రీంకోర్టు కూడా ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి నిర్ధారించడం జరిగింది. దాన్ని ఉద్దేశించి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు దాన్ని టీఎస్ఐఎస్సికి అలొకేట్ చేస్తూ ఈ యొక్క భూమిని ఇంకా అభివృద్ధిపరచాల్సిన అవసరం ఉంది. వేరియస్ కంపెనీస్ రావాల్సిన అవసరం ఉంది. తద్వారా ప్రభుత్వానికి సరిపడే రెవెన్యూ జనరేట్ అయితే, అట్ ద సేమ్ టైం మన ప్రభుత్వంలో ఉన్న విద్యార్థులకే కానీ లేకపోతే యువకులకే కానీ ఉద్యోగాలు వస్తాయి. దాని తర్వాత తద్వారా రాష్ట్రం అభివృద్ధి పదంలోకి నడుస్తున్న ఉద్దేశంతో ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు డిస్ప్యూట్ ఏంటిది, అసలు ఈ భూమి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిందా, ప్రభుత్వందా అన్నదాన్ని సంబంధించే హైకోర్టు ఇచ్చిన తీర్పు రిట్ పిటిషన్ 24781 ఆఫ్ 2006ని ఒకసారి మన విద్యార్థులందరూ కూడా చదివి వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఎప్పుడైతే దీన్ని అప్పీల్ చేసినారో, అప్పీల్ చేసినప్పుడు ఎస్ఎల్పి నంబరు 9265 ఆఫ్ 2024ని బేస్ చేసుకొని దీని మీద కూడా ఒక జడ్జిమెంట్ వచ్చింది. దాన్ని కూడా విద్యార్థులు చదవాల్సిన అవసరం ఉంది. ఈరోజు అంటే ఇప్పుడు మనకు ఈ సమయానికి మేబీ ఈరోజు 3 తారీఖు ఏప్రిల్ 12:30కు మనము డిస్కషన్లు ఉన్నాము. ఇదే రోజు సుప్రీంకోర్టు కూడా ఈ యొక్క ప్రాసెస్ను స్టే విధిస్తూ రిజిస్టర్కు డైరెక్ట్ చేయడం జరిగింది. హైకోర్టు రిజిస్టర్కి స్టేట్ గవర్నమెంట్ ఆదేశించేసి ఏదైతే చెట్లు కొట్టేస్తున్నారో వాటిని ఆపమని చెప్పన్నారు. ఈరోజు 3:30కి సుప్రీంకోర్టు మరి అంటే మన వీడియో రిలీజ్ అయ్యేలోపు ఏం జరుగుతుంది నాకు తెలిసి మేబీ స్టే ఎక్స్టెండ్ చేయొచ్చు, స్టిల్ ఫర్దర్ ఆర్డర్స్ నేను అనుకోవడం అది. బట్ సుప్రీంకోర్టు ఏమి తీర్పిస్తారు అనేది దాన్ని బట్టి ఫర్దర్గా ఆలోచించుదాం. అయితే దీంట్లో ఒక వివరణ నేను మీకు ఇవ్వదలుచుకున్నా. ఏంటంటే ఇది విత్ ఆల్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్, విత్ ఆల్ ప్రూఫ్స్. మీరు ఒకవేళ హైకోర్టు రిట్ పిటిషన్ చదువుకున్నా, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చదువుకున్నా, లేదంటే మీరు ఈవెన్ గూగుల్లో ఎక్కడ టైప్ చేసినా, ఇంకేదన్నా ఏఐ టూల్స్ వాడి మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోవాలనుకున్నా కూడా ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఏమొస్తుందంటే, గడిచిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో నాకు తెలిసి 2000 ఇయర్లో ఏ ల్యాండ్ని ఒక కంపెనీకి అలొకేట్ చేయడం జరిగింది. 400 acres ఆఫ్ గచ్చిబౌలి ల్యాండ్ని, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన ల్యాండ్ని స్పోర్ట్స్ అథారిటీకి ఇవ్వమని చెప్పేసి ఐఎంజీ భారత్ అని ఒక కంపెనీ ల్యాండ్ రిప్రజెంటెడ్ బై మిస్టర్ బిల్లీరావు ఇచ్చేసి దీన్ని స్పోర్ట్స్కు డెవలప్మెంట్ చేయమని చెప్పి అడగడం జరిగింది.
కానీ ఆ ఒక్క ల్యాండ్ని ఎప్పుడైతే అలొకేట్ చేసినారో 2006 వరకు కూడా ఇట్ వాస్ అన్యూజ్డ్. ఏ ల్యాండ్ అయితే ప్రభుత్వము ఒకరికి అసైన్ చేసినప్పుడు ఆ ఒక్క పర్పస్ మోటివ్ ఫుల్ఫిల్ కాకపోతే కనుక అదే ల్యాండ్ను ప్రభుత్వం మళ్ళీ వెనక్కి తీసుకునే అవకాశం ఉంది. 2000 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు, అంటే అప్పుడు తెలంగాణ కాదు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం మనం, చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాన్ని రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం దానికి యూజ్ కాలేదు కాబట్టి ఆ ఒక్క ల్యాండ్ని అగైన్ దే రివర్ట్ బ్యాక్ మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్లో తీసుకోవడం జరిగినప్పుడు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో ఈ యొక్క ఐఎంజీ ఫ్లోరిడా అనే కంపెనీ మీరు తీసుకునే నిర్ణయం తప్పని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్కు అంటే వ్యతిరేకంగా హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టును ఆశ్రయించి ఈ భూమి మాకు అసైన్ చేసిన భూమి మళ్ళీ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది, అది మాకు తిరిగి ఇవ్వాలి. సో ఐఎంజీ కంపెనీకి ఏదైతే భూమి అలర్ట్ చేసినారో అప్పుడే హెచ్సియుకున్న 1000 ఎకరాల భూమిని కొన్ని వందల ఎకరాలు 400 ఎకర్స్ ప్రభుత్వం తీసుకుంటూ ఒక ఉత్తరాలు జారీ చేసింది. దానికి సంబంధించిన డాక్యుమెంట్ ఇది, మీరు కావాలంటే నేను తర్వాత ఇస్తే మీరు టెలికాస్ట్ చేసుకోవచ్చు. దానికి బదులుగా గచ్చిబౌలి కంచెకి బదులుగా 397.16 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ని గోసపల్లి విలేజ్ దగ్గర హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఇంకొక ల్యాండ్ అలొకేట్ చేయడం జరిగింది. దాన్ని స్పోర్ట్స్ అథారిటీకి ఇస్తూనే ప్రభుత్వం ఈ ల్యాండ్ను వీళ్ళకు వైసి వర్స, అంటే మీరు ఇది తీసుకొని మాకు అది ఇవ్వండి అని చెప్పేసి గవర్నమెంట్కి అలొకేట్ చేయడం జరిగింది. సో సెంట్రల్ యూనివర్సిటీకి అలొకేట్ చేయడం జరిగింది. ఆ ల్యాండ్ వాళ్ళకి ఆల్రెడీ ఉన్న తర్వాత కూడా వీళ్ళు ఈరోజు ఏదైతే ప్రభుత్వము హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మీద ఈరోజు కాంగ్రెస్ పార్టీ, మా పార్టీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాన్ని అభివృద్ధి చేయాలన్న ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ 400 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ని టీఎస్ఐఏసీకి అలొకేట్ చేస్తూ అక్కడ డెవలప్మెంట్ చేసే ప్రాసెస్లో ఇప్పుడు ఆక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. దాన్ని అసెంబ్లీ సాక్షిగా, కౌన్సిల్ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు క్లియర్ కట్గా వెరీ కేటగిరికల్గా చెప్పినారు, ఎటువంటి ఫారెస్ట్ ల్యాండ్ని మేము ఆక్యుపై చేయట్లేదు, అక్కడ ఎటువంటి యానిమల్స్కు కానీ లేదంటే పక్షులకు కానీ పర్యావరణకు ఎటువంటి డిస్ట్రక్షన్స్ జరగవు. యానిమల్స్ పర్యావరణ కంటే కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, తెలంగాణ రాష్ట్రం ఇంకా విద్యార్థులు, యువకులు ఖచ్చితంగా ముందుకెళ్ళాలి, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ జనరేట్ కావాలి. సో ఆ ప్రాసెస్లో ఈ ల్యాండ్ ఏదైతే మా ప్రభుత్వంలో గవర్నమెంట్ ల్యాండ్ ఏదైతే ఉందో, గవర్నమెంట్ ల్యాండ్ అంటే ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారిది ఇండివిజువల్ ల్యాండ్ కాదు, ఈ ల్యాండ్ ప్రజలది, ఈ ప్రభుత్వం ప్రజలది, ఈ డబ్బు ప్రజలది, వచ్చిన డబ్బు ఏదైతే ఉన్నదో అదంతా కూడా ప్రజలకే చెందుతుంది, ప్రజల వెల్ఫేర్ గురించే వాడుతున్నారు తప్ప ఈరోజు రేవంత్ రెడ్డి గారిని కానీ ముఖ్యమంత్రి మీరు దుమ్మెత్తి పోస్తున్నది ఏది కూడా సబబు కాదని చెప్పి నేను సవినయంగా మనవి చేసుకుంటా ఉన్నాను. ఒక్కసారి విద్యార్థులు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఎవరి భూమిని ఇక్కడ మేము ప్రభుత్వం ఆక్రమించుకోలేదు. మీ క్లియర్ కట్గా నేను ఇదివరకు మెన్షన్ చేసిన రిట్ పిటిషన్స్ ద్వారా మళ్ళీ చెప్పమంటే మళ్ళీ చెప్తా. WP 24781 of High Court 2006 and SLP Special Leave Petition of Supreme Court 9265 of 2024 మీరు నెట్లో కొట్టిన వస్తుంది. వాటి ఇచ్చిన తీర్పులను అనుకూలంగానే ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకొని ముందుకెళ్తా ఉన్నది. మీకైనా డౌట్స్ ఉంటే ప్రతిదీ రికార్డెడ్ డాక్యుమెంట్ కాబట్టి మీరు ఒకసారి విద్యార్థులంతా కూడా వెరిఫై చేయాల్సింది ప్రార్థిస్తాం. హెచ్సియు పేరుతో వీటిని రిజిస్ట్రేషన్ చేయలేదు కాబట్టి తెలంగాణ ప్రభుత్వ భూములే అని కూడా అంటున్నారు. కానీ ఆ భూముల్ని అమ్మకానికి పెట్టడాన్ని తప్పుపడుతున్నారు. మీరు అడుగుతున్న ప్రశ్నలోనే మీకు సమాధానం ఉంది. ప్రభుత్వ భూమి అంటున్నారు, ప్రభుత్వ భూమే అని అంటున్నాము, కాదని మేము అనట్లేదు. ప్రభుత్వం భూమి కాంగ్రెస్ పార్టీ స్వలాభానికో ముఖ్యమంత్రి గారి స్వలాభానికో వాడట్లేదు, ప్రభుత్వ స్వలాభానికే వాడుతున్నారు. ప్రభుత్వ ఖజానాకి అమ్మితే కనుక ఆక్షన్ చేసినా కూడా ప్రభుత్వ ఖజానాకి డబ్బులు వస్తాయి. రేపు దాన్ని లేఅవుట్ చేసినా లేకపోతే కంపెనీస్కి ఏమైనా ఇచ్చినా కూడా లేకపోతే డెవలప్మెంట్ ఏం చేసినా కూడా ప్రభుత్వానికే వస్తుంది. అది ప్రభుత్వం అనేది ప్రభుత్వం కాదు, ఇది ప్రభుత్వం అనేది ప్రజలు అన్న విషయాన్ని తెలుసుకోవాల్సిందిగా మనం చేస్తాం. ప్రభుత్వ భూమి అని చెప్పి వీటిని అమ్మకానికి పెడుతున్నారు అంటే ఈ భూముల్ని అమ్మితే తప్ప రాష్ట్రాన్ని నడపలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా అని కూడా ప్రశ్నిస్తున్నారు. రాంగ్ నోషన్లో పబ్లిక్ ఉండద్దని చెప్పి సవినయంగా నేను మరొకసారి మనం చేస్తాను. ఈ భూములు అమ్మితే తప్ప కాదని కాదు, అక్కడ ప్రభుత్వంలో ఉన్న భూమిలో కొంత భాగ భూమి ఇది కూడా ప్రభుత్వ భూమి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. భూమి విస్తరణ ఎంత ఉన్నప్పటికీ కూడా ఎక్కడైతే ప్రభుత్వ భూమి ఉందో ప్రభుత్వం భూమికి సంబంధించి ప్రభుత్వం యొక్క అభివృద్ధి గురించి ఏ భూమినైనా వాళ్ళు ఏదైనా చేసే అధికారం ప్రభుత్వం మీద ఉన్నదనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. 50 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న
ఒక అటవీ ప్రాంతాన్ని ధ్వంసం చేయాలన్నా, ఆ చెట్లని నరకాలన్నా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం పర్యావరణ శాఖ అనుమతి ఉండాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం అలాంటి అనుమతులు ఏవి తీసుకోకుండానే పనులు మొదలుపెట్టింది. ఫర్ ద వెరీ కైండ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద పబ్లిక్ అండ్ టు ద మీడియా ఐ ఇన్ఫార్మ్ యూ. నేనేం చెప్తున్నానంటే, ఒకవేళ అటవీ శాఖకు సంబంధించిన 50 ఎకరాల పైచిలకు భూమి ఏదైనా ఉంటే కనుక కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలనేది నేను దాన్ని తప్పుపట్టను, నేను దాన్ని కాంట్రడిక్ట్ చేయను. కానీ ఇది ప్రభుత్వము ఈ యొక్క భూమి అటవీ శాఖకు సంబంధించిన భూమి కాదన్న విషయాన్ని మీరు క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అటవీ శాఖకు సంబంధించిన భూమి అయితే కనుక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఆ ల్యాండ్ అసెంట్ చేయకపోయింది. దెర్ ఇస్ నో డౌట్ దట్ ఇది అటవీ శాఖ భూమి అనడానికి ఎటువంటి ఆధారాలు లేవు. అది అటవీ శాఖ భూమి కాదది, రెవెన్యూ భూమి అన్నట్టుగా రికార్డ్స్ చెప్తామని నేను చెప్పట్లేదు. ఇది ప్రభుత్వ భూమి, దీన్ని మేము అభివృద్ధి చేస్తున్నాం, దీని ద్వారా ప్రభుత్వ ఖజానాకి డబ్బులు వస్తున్నాయని చెబుతున్నారు. కానీ ఇక్కడ ప్రజాభిప్రాయ సేకరణ అనేది కూడా అవసరమే. అంటే ప్రజల నుంచి ఇలాంటి స్పందన వస్తున్నప్పుడు ప్రభుత్వం ఏదైనా స్టెప్ తీసుకునే అవకాశం ఉందా? అంటే వీళ్ళ అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉందా? ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా మనం వెళ్తున్నప్పుడు అభిప్రాయం కూడా అవసరమే, నేను కాదని నేను అన్ను. కానీ అభిప్రాయము ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి, ప్రజాస్వామ్య లిమిటేషన్స్లో ఉండాలి. అంతేగాని ప్రతిపక్షాల నాయకులు కానీ లేకపోతే రాంగ్ యూనియన్స్ కానీ స్టూడెంట్స్ని ప్రొవోక్ చేసి తప్పుదోవ పట్టించి వాళ్ళ మైండ్స్ను ఇన్ఫ్లుయెన్స్ చేయొద్దు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఒక్క విషయం నేను క్లియర్ చేస్తాను. 2006లో ఏదైతే ఇది ప్రభుత్వ భూమి అని చెప్పేసి ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్కు ప్రభుత్వానికి జరుగుతున్న గొడవలో భాగంగా అదే కాంగ్రెస్ ప్రభుత్వం, అదే రోసయ్య గారు కావచ్చు, అదే కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, అదే ఇప్పుడు వచ్చిన మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కావచ్చు, దాని తర్వాత ఈరోజు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా కొట్లాడిన తర్వాత ఈరోజు ఇది ప్రభుత్వం అని చెప్పి నిర్ధారించింది. 2006లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రోసయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, దాని తర్వాత ఇప్పుడు గడిచిన ప్రభుత్వంలో టీఆర్ఎస్ నాయకులు చంద్రశేఖరరావు గారు, దాని తర్వాత ఈరోజు రేవంత్ రెడ్డి గారు, ఇంతమంది ప్రముఖులు ముఖ్యులు హైకోర్టులో న్యాయస్థానంలో కొట్లాడిన తర్వాత ఇది ప్రభుత్వం భూమి అని చెప్పి ఇప్పుడు నిర్ధారించింది. ఇప్పుడు ఈరోజు ఏదైతే ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతున్నారో ఈ భూమి మాది, ఈ భూమి హెచ్సిది, వాళ్ళ గుండెల మీద చేసుకొని మాట్లాడమనండి. ఇదే గనక కాదు అని అన్నప్పుడు అప్పుడే ఏదైతే రిట్ ఫైల్ అయి ఉందో దాన్ని ఎందుకు విత్డ్రా చేసుకోలేదు? ఇప్పుడు మాట్లాడుతున్న కేటీఆర్ గారు ఏదైతే మాట్లాడుతున్నారో ఇది ప్రభుత్వం గురించి, ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించింది, ఎందుకు మీరు అప్పుడు రిట్ విత్డ్రా చేసుకోలేదు? 2006లో ఫైల్ చేసిన రిట్ మరి గడిచిన 10 సంవత్సరాల ప్రభుత్వం మీదే కదా, మీరు అప్పుడే అలొకేట్ చేయనుండే, అప్పుడే విత్డ్రా చేసుకుండే అదే హైకోర్టులో రిట్టు ఎందుకు కంటిన్యూ అయింది? ఈరోజు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని మీరు ఎందుకు ఏకీభవిస్తలేరు? దానికి ఎందుకు కాంట్రడిక్ట్ చేస్తున్నారు? ఒకవేళ ఒక మాట అడుగుతాను, ఒకవేళ ఈ భూమి ప్రభుత్వ భూమి అని చెప్పి కొట్లాడి ఈరోజు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ గెలిచింది, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక ఓడిపోయి ఉండుంటే ఏమనేది? ఈరోజు 20,000 కోట్ల ప్రాపర్టీని అప్పనంగా ఎవరు ప్రైవేట్ ఇండివిజువల్కి ఇచ్చేసినారనేది. గెలిచిండ్రు కాబట్టి ఏమంటున్నారు? గవర్నమెంట్ ఫారెస్ట్ ల్యాండ్ లేదంటే గవర్నమెంట్ ప్రాపర్టీని దుర్వినియోగం చేస్తున్నారు ఈరోజు ముఖ్యమంత్రి అని చెప్పి మాట్లాడుతున్నారు. ప్రతిపక్షాలు ప్రతి విమర్శలు చేస్తాయి, కానీ విద్యావంతులు ఒక్కసారి మీరు ఆలోచించండి. ప్రభుత్వాలు చేసేటి కేవలం ప్రజాభివృద్ధి గురించే, దాన్ని దృష్టిలో పెట్టుకునే ఏ ప్రభుత్వం అయినా నిర్ణయం తీసుకుంటుంది. ప్రభుత్వానికి వచ్చే ఖజానాకు వచ్చే ప్రతి రూపాయికి అకౌంటబిలిటీ ఉంటుంది. ఏ రూపాయి ఎక్కడికి పోయిందనేది కూడా 20 కోట్లకు అమ్మినా, లేకపోతే రేపు అది 20,000 కోట్లకు అమ్మినా, లేదంటే కనుక 1,00,000 కోట్లకు అమ్మినా కూడా ప్రతిది వచ్చేది ప్రభుత్వ ఖజానాకే. ఏ ముఖ్యమంత్రి జేబులోకి పోదు, ఏ నాయకుడి జేబులోకి పోదు, ఏ పార్టీ ఫండ్ కింద పోదు డబ్బులు. మీరు ఒకసారి ఆలోచించండి. నేను జస్ట్ ఈ మెసేజ్ విద్యార్థులకు ఇవ్వడానికని చెప్పేసి ఈరోజు నేను మీ ముందుకు రావడం జరిగింది. ఏ అధికార పార్టీ లేకపోతే అధికార పార్టీని పొగడడానికి అనేది కాదు, ప్రతిపక్షాన్ని మనము నిలదీయడానికి అనేది కాదు. ఒక సస్పెక్షన్ పీపుల్స్ మైండ్లో ఉన్నది. ఒక అడ్వకేట్గా, చట్టం తెలిసిన వ్యక్తిగా, కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ రిప్రజెంటేటివ్గా జరిగిన విషయాలు విత్ సాక్ష్యాధారాలతో నేను మీ ముందుకు రావడం జరిగింది. రాంగ్ నోషన్లో, రాంగ్ మైండ్ సెట్లో దయచేసి విద్యార్థులు ఉండొద్దను. ఎందుకంటే ఈరోజు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, ఈరోజు విద్యార్థుల మీద లాఠీ చార్జ్ జరుగుతుంది, విద్యార్థులు ప్రభుత్వం మీద కానీ లేదంటే కనుక పోలీస్ యంత్రాంగం మీద కూడా దుమ్మెత్తి పోస్తున్నారు, వాళ్ళ మీద దాడి చేస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి. మీరంతా స్టూడెంట్స్, మీరు రేపటి భవిష్యత్తుకు మీరు ఉపయోగపడేవాళ్ళు. ఇటువంటి వాటిల్లోకి వెళ్తే మీ మీద క్రిమినల్ కేసెస్ రిజిస్టర్ కావడం వల్ల మీ భవిష్యత్తుకు కూడా అది ఎఫెక్ట్ అవుతుంది. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీరు ఒకవేళ వ్యతిరేకించినా లేదంటే కొట్లాడాలనుకున్న సామరస్యంగా మీరు కొట్లాడండి. న్యాయస్థానాలు ఉన్నాయి. ఈరోజు ఏదైతే సుప్రీంకోర్టుకు వెళ్ళినారో సుప్రీంకోర్టును ఆశ్రయించండి.
ఒకవేళ హైకోర్టు తీర్పు తప్పన్నా, సుప్రీంకోర్టు తీర్పు తప్పన్నా, ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలు తప్పన్నా మీకు అప్పీల్ ప్రొవిజన్ ఉన్నది. అప్పీల్ చేసుకోండి. ఒకవేళ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఒక స్టే విధిస్తే ఖచ్చితంగా ఈరోజు ప్రభుత్వం ఆగుతుంది. చెట్లు కొట్టారు, యానిమల్స్కి ఎటువంటి డ్యామేజెస్ జరిగాయి. ఒకసారి మీరు తీసుకున్న నిర్ణయాల్ని మరొకసారి పునరాలోచించి చేసేసి మీరు ఉద్యమాలు చేయండి, కొట్లాడడం ఉద్యమం చేయడం మీ హక్కు, మీ రాజ్యాంగం కల్పించిన హక్కు కాదని నేను అన్నాను. ప్రొటెస్ట్ చేయడం ఇట్స్ అ కాన్స్టిట్యూషనల్ రైట్. యూ ఫైట్ ఫర్ దట్, బట్ లెట్ ఇట్ బి అ లీగల్ బ్యాటిల్, నాట్ ఎన్ ఇల్లీగల్ బ్యాటిల్, నాట్ విత్ ద ప్రొవొకేషన్ ఆఫ్ ఎనీబడి. దట్స్ మై సబ్మిషన్. సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రజానాయకుడు, ప్రజాభిప్రాయానికి ఆయన ఎంతో విలువిస్తారు. ఆయన చాలా లిబరల్గా కూడా ఉంటారు. మనం గతంలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ గురించి కూడా మనం ఇప్పుడు చెప్పుకోవచ్చు. హైడ్రా కావచ్చు, తర్వాత లగచర్ల ఫార్మా కారిడార్, వీటన్నిటిలో కూడా ఆయన ప్రజా నిర్ణయానికి ఎంతో విలువిచ్చారు. ఇప్పుడు కూడా మళ్ళీ గచ్చిబౌలి భూముల విషయంలో మీరు అంటున్నట్టుగా ఈ విద్యార్థులతో కూడా ఏదైనా చర్చ లాంటిది జరిగే అవకాశం ఉందా? భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది? ముమ్మాటికి నేను కూడా ఈ ఫోరం ద్వారా ముఖ్యమంత్రి గారిని కూడా నేను అప్పీల్ చేస్తాను. స్టూడెంట్స్ మైండ్స్లో ఏదైనా సస్పెక్షన్స్ ఉంటే నిజంగా ఒక వేదిక పెట్టండి, మాట్లాడండి, వాళ్ళ మైండ్స్ క్లియర్ చేయండి. ఈరోజు బట్టి విక్రమ గారు మాట్లాడుతున్నారు, శ్రీధర్ బాబు గారు మాట్లాడుతున్నారు, వివిధ నాయకులందరూ కూడా మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కరు దీన్ని ఖండిస్తున్నారు, ప్రతి ఒక్కరు దీన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. దేన్ని కూడా నేను వ్యతిరేకించట్లేదు. ఐ మేక్ మై అన్బయాస్డ్ స్టేట్మెంట్స్. ఇఫ్ ఇట్ ఆల్ ముఖ్యమంత్రి గారు సమయం తీసుకొని ఈ స్టూడెంట్ యూనియన్స్తో కానీ ఆర్గనైజేషన్స్తో మీకు నిజంగానే క్లారిటీ ఇవ్వాలనుకుంటే ముఖ్యమంత్రి గారు ముందుకు వచ్చేసి వాళ్ళకి క్లారిటీ ఇవ్వండి. నాకు ఎటువంటి అబ్జెక్షన్స్ లేదు. నేను ఒక కాంగ్రెస్ పార్టీ రిప్రజెంటేటివ్ కాదు, ఒక న్యాయవాదిగా, ఒక లే మ్యాన్గా, ఒక కామన్ మ్యాన్గా కూడా ఈ స్టేట్మెంట్ నేను చెప్పగలుగుతాను. నిజంగా ఈ భూముల వివాదం ఎక్కడ మొదలైంది, అసలు ఇవి ఎవరివి అని చాలామందికి క్లారిటీ లేదు. ఇప్పుడు మాత్రం మీరు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఉదయకాంత్ గారు. నమస్కారం.